ప్రభు అని యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. మరో వర్తమానం ఇవ్వటానికి ప్రభు వారి కృప చూపించారు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామాన్ని మహిమపరచాలని మనం చేస్తున్నాం. అలాగే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇలా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, ఇలా మనం చూస్తూ ఉంటే, ఒక నెల దినం వరకు అనగా అది మీ నాసికా రంధ్రం నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టి వరకు దాన్ని తిందురు. అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో ఎందుకు వచ్చితిమి అనుకుంటుని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. మీరు ఇచ్చిన లేఖనాలు కొన్ని నిమిషాలు మేము ధ్యానించి ఉండగా మీ సన్నిధి ఉంచండి. వాక్యం ధారాళంగా రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి అంధకార శక్తులను బంధించండి నాయన. మీ చీకటి శక్తులను ఊరిపరచండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు కూడా తీర్చండి, వారి అక్కలు కూడా తీర్చండి నాయన. నీ సన్నిధి నుంచి సహాయం చేయండి. వారికి ఇంకా ఏది కొదుగుందో కొదుగు కూడా తీర్చండి నాయన. ఎదుగో ప్రభువా, ఆత్మజ్వాలాన్ని ఛానల్ ద్వారా వారు కూడా బలపడటానికి చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో వచ్చిన పరమ తండ్రి, ఆమేన్. ఇలా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ప్రభువారు చెప్తున్న మాట, పిల్లరా, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మీరు అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేస్తున్నారు. అనగా మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేస్తున్నారని వాక్యం చెబుతుంది. యేసుప్రభు ఎక్కడుంటారు అనేది గమనిస్తే మన మధ్య ఉంటారు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మన మధ్య ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి రకరకాల స్థలాలకు వెళ్ళే మనుషులు చాలామంది ఉన్నారు. ఎక్కడో ప్రభు ఉన్నాడని పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ప్రభు ఉన్నాడని పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ప్రభు ఉన్నారని గమనించి పరిగెట్టే వాళ్ళు కనపడుతున్నారు. ప్రభు వాక్యం చెప్తుంది. ఇలా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే అక్కడ కూడా ఒక వాక్యం చెప్తుంది. ఇలా మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే అంటాడు, ఇలా వాక్యాన్ని మనం చూస్తుంది. అనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పింది. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో, యేసుక్రీస్తు వారి నామంలో ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నానని ప్రభు వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎక్కడున్నా కానీ మన మధ్య దేవుడు ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపిని ఆయన మన మధ్య ఉన్నారు. మనం ఎక్కడికో పరిగెట్టి అక్కర్లేదు. నీ సంఘంలోనే ప్రభు ఉన్నాడు. నీవు ఎక్కడ కూర్చుంటావో, ఒకవేళ సచ్చి లేకుండా, మందిరం లేకుండా అరుగు మీద పెడుతున్నారేమో, అరుగు మీద కూర్చున్నా ఒక 2-3 ఉంటే సరిపోద్ది. అక్కడ ఆయన నామంలో మీరు కూర్చున్నారు కాబట్టి ఆత్మస్వరూపైన యేసుక్రీస్తు వారు ఆయన మన మధ్య ఉన్నారన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇలా జనం లేకపోతే దేవుడు లేడు అనుకుంటారు. అందుకే ప్రభువారు మనకి స్పష్టంగా మాట్లాడారు. 2-3 ఉంటే చాలు అన్నారు. 2-3 ఉంటే చాలు. పిల్లరా, ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా సంతోషమే. కానీ వాక్యము పిల్లరా ప్రభువారు ఏం చెప్తున్నారంటే 2-3 ఉంటే చాలు అన్నాడు. అంతేకాదు, పిల్లరా, చిన్న మంద భయపడకని కూడా ఆ చిన్న మందును ఉద్దేశించి ప్రభు చెప్పారు. పెద్ద మందికి అభయం ఇవ్వలేదు, పెద్ద మందికి అభయం ఇవ్వలేదు, చిన్న మందికి అభయం ఇచ్చారు. మరి భయపడకండి, ఆత్మస్వరూపైన నేను మీ మధ్యనున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, మనం వాక్యం వింటున్నప్పుడు కానీ, ప్రభుని అడుగుతున్నప్పుడు కానీ, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ప్రభు మన మధ్య ఉన్నాడనే విశ్వాసంతో ప్రభుని బలపాలి. ప్రభులో ఎదగాలి. మనం విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఎదగలేము పిల్లరా. కాబట్టి ప్రభు వాక్యం చెప్తుంది, మీ మధ్యనున్న ప్రభుని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారని పరిగెడుతున్నాం. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. పిల్లలు సంఘాల్లో సాక్ష్యాలు చెప్తుంటారు. అయ్యా, పలానా దిక్కుకి వెళ్ళాను, అక్కడ నాకు ఇది జరిగింది. కాదు, నీ సంఘంలోనే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. విశ్వాసం ఉండి ప్రభువుని అడుగుతూ ఉండు. మన మధ్య ప్రభు ఉన్నాడు. పిల్లరా, ప్రభు ఉన్నాడన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభు ఉన్నప్పుడు మనం ప్రభుని అడిగితే, ఆత్మస్వరూపి అయిన ప్రభుని అడిగితే దేవుడు మన పట్ల కార్యం చేస్తారు. చాలామందిని చూస్తూ ఉంటాం. పిల్లరా, ఎక్కడెక్కడికో పరిగెట్టే మనుషులు చాలామంది ఉంటారు. పిల్లరా, స్వస్థత సాలని లేకపోతే మరో సాలని పరిగెట్టే వారు ఉంటారు. వాక్యంలో ఎదుగు, వాక్యంలో బలపడి, వాక్యంలో స్థిరపడి, వాక్యంలో మిల్లరా నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకో.
వాక్యానుసారంగా మార్చుకో, వాక్యాన్ని సరి చేసుకో. వాక్యం నీకు ఎప్పుడైతే వినపడుతుందో ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. వాక్యాన్ని బట్టి నీ నడకను సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. వాక్యాన్ని బట్టి నీ మనసును సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. వాక్యాన్ని బట్టి నీ మనసును ఎప్పుడైతే స్థిరపరచుకుంటావో, సరి చేసుకుంటావో, అప్పుడు నీ ఆత్మలోకి, నీ మనసులోకి, నీ హృదయంలోకి యేసు ప్రభువు వారు వస్తారు. కాబట్టి పిల్లరా, అప్పుడు నీ హృదయము తేలికవుతుంది. అప్పుడు నీ హృదయము పిల్లరా పరిశుద్ధంగా మార్చబడతాయి, పవిత్రంగా మార్చబడతాయి. నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు అన్నీ కూడా పరిశుద్ధంగా మార్చబడతాయి. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నామో అక్కడ ఇద్దరు ముగ్గురిది చాలు మన ప్రభు ఉన్నాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. పిల్లల దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మత్తయి సువార్త 18:20 మనం చదివాము. మొదటి రాజుల గ్రంథంలో కూడా ఒక వాక్యం కనపడుతుంటుంది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే ఎక్కడ చెప్తున్నాడు, నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. నా జనులైన ఇశ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టక వారి మధ్య నివాసం చేస్తాడు. ఇలా ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ ఇశ్రాయేల్ ప్రజలుగా గుర్తించాలి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని మనము మన మధ్య ప్రభు ఉండకుండా వెళ్ళడాన్ని వాక్యం చెప్తుంది. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. నేను వారి మధ్య నివాసం చేస్తాను. ప్రభు ఎప్పుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు. మనల్ని ఎప్పుడు కూడా దూరం చేయడు ఆయన ప్రభు వాక్యం చెప్తుంది, నా యొద్దకు వచ్చేవాడిని ఎన్నడూ కూడా త్రోసివేయను అని చెప్పారు. వీళ్ళు ఎంత ఘోర పాపినైనా సరే ఆయన విడిచిపెట్టగా ఆయన కనికరపడి మనల్ని చేర్చుకుని, హక్కును చేర్చుకుని మనల్ని ఓదార్చడానికి, మన మీద కనికరం చూపించడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే మన మధ్య ఉంటాడు ఆయన. పిల్లలు, మన మధ్య ఉన్న దేవుడిని వెతకండి. మన మధ్య ఉన్న ప్రభుని ముందు వెతికి ఆ ప్రభుతో సంభాషణ చేయడానికి సిద్ధపడండి. ఇలా ఆత్మానుసారమైన ప్రభు మన మధ్య ఉన్నాడని విశ్వాసంతో ప్రభుని అడిగితే ప్రభు నీ పట్ల కార్యం చేస్తూ ఉంటాడు. పిల్లలు గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలైన మన జీవితంలో చాలామంది చూస్తూ ఉంటాం, పిల్లరా ప్రభు లేడనుకుంటారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో అక్కడ ఉందని ప్రభు చెప్తుంది. అంతేకాదు దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియమైన వాళ్ళరా 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా ఒక వాక్యం చెబుతూ ఉంటుంది. పిల్లరా గమనించండి. దేవుని బిడ్డలుగా మనం గమనించినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ కూడా ఒక వాక్యము స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రభువారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ప్రియమైన 18వ వచనం, మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. నేను నా ప్రజలై ఉన్నారు, నేను వారికి దేవుడినై ఉన్నాను, కాబట్టి వారి మధ్య నుంచి సంచారం చేస్తాను. కాబట్టి అన్యజనుల మధ్య నుంచి మీరు సపరేట్గా ఉండండి, ప్రత్యేకంగా ఉండాలి. మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఉండాలి. అదే చెప్తున్నాడు పిల్లలు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండాలి. మన జీవితం ప్రత్యేకంగా ఉంచుకోవాలి, మన నడక ప్రత్యేకంగా ఉంచుకోవాలి, మన పద్ధతులు ప్రత్యేకంగా ఉంచుకోవాలి, మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉంచుకోవాలి. మనం ప్రత్యేకమైన జనాంగం, అది మనం గమనించుకోవాలి. మన ప్రత్యేకమైన జనాంగం కాబట్టి మన జీవితంలో పిల్లరా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. పిల్లరా మనం తినే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉండాలి, మనం నడిచే నడక కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతూ ఉంటే ఒక వాక్యం చెప్తూ ఉంటారు. పిల్లరా ఎస్తేరు గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే ఒక వాక్యం చెప్తారు, రాజా మీరు ఏది చేసినా కానీ అక్కడ పిల్లరా ఒక వాక్యం చెప్తూ ఉంటారు. రాజుగారికి ఒక వాక్యం చెప్తూ ఉంటుంది, ఇక్కడ ఒక జనాంగం ఉంది, ఆ జనాంగాన్ని పిల్లరా ఆ జనాంగం ఎలాంటిది అంటే పిల్లరా ఎలాంటి జనాంగం అంటే వారు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా వారు సపరేట్గా ఉండే మనుషులు అని చెప్తూ ఉంటాడు. ఇలా గమనించండి, వారు సపరేట్గా ఉండే మనుషులని ఆయన అక్కడ వాక్యం చెప్తూ ఉంటుంది. పిల్లగా దేవుని బిడ్డగా మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా దేవుని బిడ్డగా మనం గమనించినప్పుడు పిల్లరా ఆలోచన చేస్తూ ఉంటే
ఇలా వాక్యాన్ని మనం చదువుతుంటే ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు. అంతటా హామాను అహజ్వేషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానము అన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. దేవుని స్తోత్రం. హామాన్ చెప్తున్నాడు రాజుకి. పిల్లలు ఏ రాజు చెప్తున్నాడండి? అహస్వేరోసు రాజుతో చెప్తున్నాడు. హామాన్ చెప్తున్నాడు ఏమంటే, నీ రాజ్యంలో పిల్లరా, ఏ రాజ్యంలో? అహస్వేసు రాజ్యంలో పిల్లరా మనం గమనిస్తున్నప్పుడు రోసుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కాదు. సకల మనుషుల, సకల విధుల, సకల ప్రజల విధులకు వారు వేరుగా ఉన్నారు. మీ రాజ్యంలో ఉన్నారు ఆ జనం. ఒక తెగ ఉంది, ఒక పద్ధతిలో ఉన్నారు ఆ ప్రజలు ఎలాంటి వారంటే, మీ రాజ్యానికి, మీ రాజ్యంలో ఉన్న నిధులకి వారు సపరేట్గా ఉంటారు. మీ నిధులను వారు పాటించరు. వారు ఒక ప్రత్యేకమైన జనాంగం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా లేకపోతే పిల్లరా, దేవుని ఆత్మ మన మధ్య ఉండకుండా వెళ్ళిపోతుంది. మనం ప్రత్యేకంగా ఉండాలి. అందుకే ప్రభువు చెప్తున్నారు, ఆ జనుల మధ్య నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఆ మనుషుల మధ్య నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి. దానియేలు గ్రంథాన్ని మనం చదివితే, మొదటి అధ్యాయం చదివితే అక్కడ అంటాడు, దానియేలు పిల్లలు తన స్నేహితులు ముగ్గురిని కూడా పిలిచి ఏమంటారో తెలుసా? అయ్యా, మేము తినే ఆహారము మాంసాహారం మాకు పెట్టకండి, శాకాహారం పెట్టమంటాడు. అంటే వారు తినే భోజనం కూడా సపరేట్గా ఉండాలి. అందరు రాజుగారి ఆజ్ఞ ఏమిటంటే అందరికీ కూడా మాంసం పెట్టమని చెప్పారు. కానీ దానియేలు బృందం మాత్రం వంట ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా, మాకు మీరు ఏర్పాటు చేసిన ఆ మాంసాహారం మాకు అక్కర్లేదు, వద్దు, మాకు శాకాహారం పెట్టండి. అప్పుడు వంట ఆయన అన్నాడు, అయ్యా, అలాగంటే ఎలా కురితే రాజుగారు మరి నా మీద కోపడతారు అయ్యా. అంటే ఓ పని చేయండి, 10 దినాల వరకు మీరు మాకు శాకాహారం పెట్టండి. 10 దినాలు గడిచిన తర్వాత మాంసాహారం తిన్న వాళ్ళ ముఖాలు ఎలాగున్నాయో, శాకాహారం తిన్నవారు ముఖాలు ఎలాగున్నాయో మీరు చూసిన తర్వాత అప్పుడు మేము తేజగా ముఖం వాళ్ళకంటే మా ముఖాలు ఉన్నత స్థితిలో ఉంటే, మంచి తేటగా కనపడుతుంటే మాకు శాకాహారమే పెట్టండి అని చెప్పారు. పిల్లరా, అప్పుడు ఆ ప్రజలు ఆ వంట అయినా ఏం చేశాడంటే 10 దినాల వరకు శాకాహారం భోజనం పెట్టడం మొదలుపెట్టారు. మాంసం ఏమో కొంతమందికి పెట్టాడు. పిల్లరా, మాంసం తిన్న వాళ్ళ ముఖాలంట వాడిపోయాయని చూస్తాం. పిల్లరా, శాకాహారం తిన్న ముఖాలు తేజోవంతమైపోయాయి. ఆనాటి నుండి వారు శాకాహారం తినటం మొదలుపెట్టారు. పిల్లలు గమనించండి, కారణం ఏమిటంటే సపరేట్గా ఉండాలి. భోజనంలో సపరేటు. ఆ ప్రజలు ఒక తెగవారు. వారు మీ ఆజ్ఞలకు వారు గైకునేవారు కాదు, సపరేట్ జనాంగం వాళ్ళు. పిల్లలు, ఎందుకంటే దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం సపరేట్గా ఉండాలి. ప్రభు బిడ్డలు మనం. ప్రభువు మనల్ని అందరినీ కూడా సపరేట్గా చేసుకున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. తన బిడ్డలుగా మనం మార్చుకున్నాడు. మన పాపాలన్నీ పరిశుద్ధపరిచి, మన పాపాలన్నీ కడిగివేసి పరిశుద్ధులుగా మార్చుకొని ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నాడు. ఒక జనాంగంగా మనం తయారు చేస్తున్నాడు. పిల్లలు గమనించండి. అందుచేత మనం ఎక్కడుండాలంటే ప్రభు సందులో ఉండాలి, ప్రభు బిడ్డలుగా ఉండాలి, ప్రభు సొత్తులుగా ఉండాలి, ప్రభు రాజ్యానికి వారసులుగా ఉండాలి. అప్పుడే పిల్లరా, ఆయన మన మధ్య సంచారం చేస్తున్నాడనే సంగతి మర్చిపోకూడదు. గమనించండి ప్రియులారా. అందుకే ప్రభు అంటాడు, వారి మధ్యలోంచి మీరు బయటకు వచ్చేయండి, సపరేట్గా ఉండండి, ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జనాంగం ఇశ్రాయేలు ప్రజలు, ప్రత్యేకమైన జనాంగం యూదా జనాంగం, ప్రత్యేకమైన జనాంగం యేసు రక్తము చేత కడగబడిన జనాంగం, ప్రత్యేకమైన జనాంగం దేవుని సందులో స్థిరపడుతున్న జనాంగం, ప్రత్యేకమైన జనాంగం. ప్రత్యేకమైన జనాంగం మధ్య ఎవరున్నారంటే ప్రభువే ఉన్నాడు. వారికి కష్టాలు వచ్చినప్పుడు ప్రభు తీరుస్తాడు, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు తీరుస్తాడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు ప్రభు తీరుస్తాడు, వారికి వ్యాధులు వచ్చినప్పుడు ప్రభు తీరుస్తాడు, వారికి ఏ సమస్య వచ్చినా ప్రభు తీర్చడానికి ఇష్టంగా ఉంటాడు. పిల్లలు గమనించండి. కాబట్టి పిల్లలు ఎక్కడ 2 ముగ్గురు ఉన్నారో అక్కడ ఉండటానికి ప్రయత్నం చేయండి.
అంతే తప్ప పిల్లలు వేలాది మంది మధ్యకి వెళ్ళి నీ స్థితిని పిల్లగా నీ ఆత్మీయ జీవితాన్ని పాటు చేసుకో. వేలాది మంది స్థితిలో ప్రభువు నేను చూస్తున్నాడో లేదో కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న స్థలంలో ప్రభు నేను చూస్తున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు, నీ నడకను చూస్తున్నాడు, నీ పడకను చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు, నువ్వు చెప్పే ప్రతి మాట ఆయన వింటున్నాడు. అందుకే ఇద్దరు ముగ్గురున్న కాడ నేను ఉన్నానని చెప్తున్నాడు. ఆత్మ స్వరూపైన ప్రభువు మనకున్నాడు. మనం ఎక్కడెక్కడికో పరిగెట్టవలసిన అవసరం లేదు, ఎక్కడెక్కడికో ఏదో చేయవలసిన అవసరం మనకు లేదు. ఎందుకు చేస్తానంటే మన సంఘంలో ఉన్న మనమే పిల్లరా దేవుడు మన మధ్య ఉన్నాడు, మన సంఘములో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు ప్రభువు పిల్లరా. అందుచేత మనము మన మధ్య ఉన్న ప్రభువుని చూడాలి. పిల్లలు గమనించండి, ఎక్కడో మనం చూడొద్దు, మన మధ్య ఉన్న ప్రభుని చూడండి, ఆత్మస్వరూపైన ఆయన చూడండి. పిల్లలు ఇంకా దేవుని గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే ప్రియమైన వల్లరా దేవుని బిడ్డలుగా మనం గమనిస్తున్నప్పుడు 139వ కీర్తనలో కూడా ఒక వాక్యం చెప్తూ ఉంటుంది. పిల్లరా దేవుని సందులో దేవుని బిడ్డలుగా మనం గమనిస్తున్నప్పుడు 139వ కీర్తనలో మనం చదువుతుంటే మొదటి నుంచి 10 వచనాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఏమంటున్నాడంటే, పిల్లలు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చూసారా, నువ్వు కూర్చుండుట లేచుట, నువ్వు పండుకుండుట లేచుట సమస్తము కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే నీ మధ్య ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్న స్థలంలో వెతకండి. చాలామంది ప్రభు లేని కాడ ఎదుగుతారు. ఇలా గమనించండి, ప్రభువు ఉన్న స్థలంలో మనం వెతకాలి, ప్రభు ఉన్న స్థితిలో మనం వెతకాలి. ప్రభు లేని కాడ మనం అనేక విధాలుగా వెతుకుతూ ఉంటాం. అక్కడ ప్రభు ఎప్పుడు కూడా ఉండడు. ఇలాగా అలాగే ఒక పత్రిక చదివితే అందులో ఒక మాట కనబడుతుంది. మంచి బిల్డింగ్ కట్టి మంచి పొజిషన్ కట్టిన ఒక మందిరం ఉందంట. ఇల్లరా ఆ మందిలో వేలాది మంది వెళ్తూ ఉన్నారు. ఇల్లరా ఆ పక్కనే ఒక 2-3 పర్లాంగులు అవతల చిన్న పూరిపాకలో ఆరాధన చేస్తున్నారు కొంతమంది. పిల్లలు ఒక భక్తుడు దేవుడు నమ్ముకున్న బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఒక 2 పర్లాంగులు దాటితే మంచి బిల్డింగ్ కనపడుతుంది. నేను అక్కడికి ప్రార్థనకి వెళ్ళినా లేక ఇక్కడ చిన్న పాకలో అంటే చిన్న ఇంటిలో చిన్న మందిరంగా కనపడుతున్న చిన్న మందిరంలో వెళ్ళాలా? నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, ఆత్మీయ స్థితి ఎక్కడుంది, నాకు ఎక్కడ దొరుకుతుంది ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడంట. ఆయనకేమని చెప్పాడంటే, నేను ఆ పూరి గుడిసుగా ఉన్న దాంట్లోవే మందిరం, ఆ మందిరం నేను ఉన్నాను అని చెప్పాడంటండి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆ మందిరం నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఆ మందిరానికి వెళ్ళి. ఎందుకంటే మనుషులకి చులకనగా కనపడుతుండొచ్చు చిన్న చిన్న గుడిసెలుగా ఉన్న, రేక్ షెడ్లుగా ఉన్న, చిన్న చిన్న స్థితిలో ఉన్న మందిరాలు మనుషులకి చులకనగా కనపడవచ్చు. కానీ దేవునికి ఆత్మీయ స్థితి అక్కడే దొరుకుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టవచ్చు, నువ్వు పిల్లరా 50 లక్షలు కట్టవచ్చు, ₹1 కోటి కట్టవచ్చు. కానీ పిల్లరా దేవుడు అందులో లేడని వాక్యం చెప్తుంది. ఆత్మీయ స్థితి ఉండదు నీకు, ఆత్మీయ స్థితి కోల్పోతున్నావు. ఆత్మీయ స్థితి నీకు ఎక్కడ దొరుకుతుందో ప్రభు అక్కడ చెప్తాడు. అయ్యా నువ్వు ఆ పూరిగుడు తాటేకుతో నిర్మించబడిన ఆ మందిరం నేనున్నాను అని చెప్పాడు. పిల్లలు గమనించండి, దేవుని పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది, నీవు నా నోటంట మాట రాకముందే ఆ తలంపుని ఎరిగిన దేవుడు, ఆ మాట ఎరిగిన దేవుడు అని చెప్తున్నాడు. పిల్లలు గమనించండి, నా నడక నా పడక నీవు పరిశీలించుచున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, వెనుకకును ముందును నన్ను ఆవరించి ఉన్నావు. చూసారా, మన దేవుడు ఎప్పుడు మనల్ని ఆవరించి ఉంటాడు. మన దేవుడు ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు. మన దేవుడు ఎప్పుడూ మనం రక్షిస్తూ ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇలాగా ప్రతి నిత్యము కూడా మన దేవుడు ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందుచేత ఇలాగా నీవు అని చెప్తున్న చూడు, నా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నా కందదు. అగోచరము, నువ్వు చేసే ప్రతి పని అగోచరమైంది
అంటే ఊహకు అందనిది నీ కార్యాలు ప్రభువా. మేము అనుకుంటున్నదొకటి, నువ్వు చేసేదొకటి ప్రభువా. మేము ఊహించుకున్నదొకటి, కానీ మీరు జరిపిస్తున్నదొకటి ప్రభువా. మేము కొంచెమే ఊహించాం ప్రభువా, కానీ మీరు ఎంతగా చేస్తారు మమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము కొంచెమే ఆశించాం, ఒక పూట కోసం ఆలోచించాం, కానీ మీరు జీవితాంతం మా జీవితం గురించి మీరు ఆలోచించారు. మా జీవితం ఎక్కడ భ్రష్టు లేకూడదని, మా జీవితం ఎక్కడ పాడకూడదని, మా జీవితం గురించి ఆలోచించి మా జీవితంలో ఒక బాటను మీరు సిద్ధపరిచారు. ఇలా గమనించండి. వాక్యం చెప్తుందండి, నీ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశం ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతరములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను అని చెప్తున్నాడు. ఇలా 10 వచనాలు. దేవుడు గొప్ప దేవుడు. నువ్వు నమ్ముకున్నావు కదా, నిన్నెప్పుడు విడిచిపెట్టాడైనా. వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, చుట్టుపక్కలందరూ నేను వెలివేసే స్థితిలో ఉన్నావా, కానీ నా ప్రభువు నిన్నెప్పుడు వెలివేయడు. నా ప్రభువు, నేను ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను అత్తుకుంటని చూస్తున్నాడు. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నా ప్రియ సంగమ, నీవు ఎక్కడున్నాడు ప్రభు అంటే నీ మధ్యనున్న ప్రభుని వెతుకు. ఎక్కడికో నువ్వు పరిగెట్టొద్దు. నీ మధ్యనున్న ప్రభుని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీ మధ్యనున్న ప్రభుని వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. నీ మధ్యనున్న ప్రభుని వెతికితే నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. అట్టి కృప నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి, అలాగే వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సన్నిధి మీ మీద ఉండాలని, మీతో ఉండాలని కోరుతూ దేవుడిచ్చిన మాటలు ముగిస్తున్నాడు. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ అతి శ్రేష్టమైన నామని బట్టి స్తోత్రాలు. మా మధ్య మీరున్నారు, మాతో మీరున్నారు, మీ మాటలు మా మధ్య ఉంచారు కూడా 10 కొదనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి నాయన. వారు ఎప్పుడు కూడా మా మధ్య మా ప్రభు లేడు అనే ఆలోచన రానివ్వకండి ప్రభువా. ఎందుకంటే మీ వాక్యం చెప్తుంది, ఎక్కడ 2 ఉన్నారో 3 ఉన్నారో అక్కడ నేనున్నాను అని చెప్పావు ప్రభువా. వారి మధ్య నేను సంచారం చేస్తున్నానని చెప్పావు. వారితో మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెప్పావు. అవును ప్రభువా, నీ ప్రజల మధ్య మీరు ఉన్నారు నాయన. 2 ఉన్నా వారి మధ్య మీరు ఉన్నారు, 3 ఉన్నా వారి మధ్య మీరు ఉన్నారు ప్రభువా. కానీ మేము మనుషులను చూస్తున్నాం, అనేక మంది మనుషులను చూస్తున్నాం. ఎక్కువ మంది అక్కడ ఉన్నారు, మేము కూడా అక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నాం. కానీ నీ వాక్యం చెప్తుంది ప్రభువా, నీవు ఎక్కడుంటేనే, నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎక్కడున్నాను, నువ్వు ఎక్కడికో పరిగెట్టుందని చెప్తున్నావు ప్రభువా. నాయన మనసు మాకు కూడా దయచేయండి. మా మధ్య మీరు ఉన్నారని విశ్వసించడానికి చూపించండి. ఆత్మస్వరూపైన ప్రభువా, మా మధ్య మీరున్నారు, మా ఆత్మలో మీరున్నారు, మా మనసులో మీరున్నారు, మా తలంపులో మీరున్నారు ప్రభువా. నాయన కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి సాయం చేయండి. వారి వాంఛలు, వరవసరాలు, వరకలు కూడా తీర్చండి. రేపు ఉదయ కాలంలో జరుగుతున్న ఆరాధన కార్యక్రమం అంతా కూడా కృపతో నడిపించి సాయం చేయమని, ప్రతి సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించి సాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి బతిమని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడిన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ మాకును సదాకాలం దేవుని ఆత్మ తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.